దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం మొదటి అధ్యాయము. నిర్గమాకాండం మొదటి అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకుల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధివైన దేవా, నీకే వేలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధమైన సన్నిధిలో మేము కూడి ఉండి నిన్ను ఆరాధించే యోగ్యత, ధన్యత, భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు. ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్ళిచుండగా నాతో, మాతో, అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రంథగల హృదయాలు మా అందరికీ దయచేయండి. ఈ మాటలు బట్టి మేము ఆత్మీయంగా విశ్వాస జీవితంలో ఎదగడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని, ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెల చివరి ఆదివారం దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. దేవుడు సజీవులుగా ఉంచితేనే ఎవరైనా ఈ భూమి మీద జీవించే ఏ జంతువైనా, పురుగైనా, పక్షి అయినా, మానవుడైనా బ్రతికి ఉంటాడు. లేదు, దేవుని పిలుపు ఉంటే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. మనం ఎన్ని దినాలు బతుకుతాం, ఎన్ని రోజులు ఉంటాం, ఎన్ని సంవత్సరాలు ఉంటాం అన్నది కాదు, కానీ నువ్వు బతికిన కొన్ని సంవత్సరాల్లో అయినా, కొన్ని రోజులైనా అవి దేవునితో గడిపితే గొప్ప ధన్యత. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదువుకున్న వాక్య భాగం చూస్తే నిర్గమాకాండం మొదటి అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలుని, ఇక్కడ ఫరో రాజు, ఐగుప్తు ఫరో రాజు ఇశ్రాయేలీలు తెలియని కొత్త ఫరో రాజు వచ్చినప్పుడు ఏంటి, ఈ మన జనాంగము కంటే, మన దేశంలో ఉన్న ప్రజల కంటే ఈ ప్రజలు ఎక్కువగా ఉన్నారు, రేపన్న రోజున వీరికి వేరే ఆలోచన వచ్చి మన రాజ్యాన్ని, మన దేశాన్ని వీరు ఆక్రమించుకుంటారని చెప్పి ఏసేపు తెలియని కొత్త ఫరో వచ్చినప్పుడు ఆ ప్రజలను చూసి వీరు ఇలాగా ప్రబలకూడదు, వీరు ఇలాగ ఎక్కువ అవ్వకూడదు, వీరిని ఏదోలాగా నాశనం చేయాలి, వీరు ఏదోలాగా వారిని అంతం చేయాలన్న ఆలోచనతో, లేకపోతే వారి ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతారన్న ఆలోచనతో ఆ ఫరో రాజు ఏం చేశాడంట చూడండి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. ప్రతి పని కూడా ఆ పనిలో ఎలాగుందంట, కఠినంగా ఉందంట. కఠినంగా ఆ సైన్యము, ఆ రాజు ఇశ్రాయేలీయుల పట్ల ప్రవర్తించేవారు. జిగడమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములు విసిగించిరి అని చెప్తా ఉన్నాడు. వారు చేయించే పనిని బట్టి వారికి ఏమొచ్చేసిందంట, ప్రాణములకు ఏమొచ్చేసిందండి, విసుగొచ్చేసింది. ఈ రోజున చాలామందికి ప్రాణాల మీద విసుగొచ్చేస్తుంది. కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆ గొడవలు, ఆ శోధనలు బట్టి చాలామంది భర్తలు విసిగిపోయి ఏం చేసుకుంటున్నారు, అమ్మా ఏం చేసుకున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు.
చాలామంది భార్యలు భర్తతో విసిగిపోయి, భర్తతో వేగలేక, భర్తతో ఉండలేక ఏం చేస్తున్నారండి? అరే బిడ్డలు ఉన్నారు, అయ్యో ఇంకేమీ కూడా ఆలోచన చేయట్లేదు. ప్రాణానికి ఏమొచ్చేస్తుంది? విసుగు వచ్చేస్తూ ఉందండి. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. చూస్తూ ఉంటే లోకంలో ఏమీ సాధించలేదని యవనస్తులు నేను చదువుకున్న చదువుకి, నేను చేసే పనికి చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. నేను అది చదివాను, ఇది చదివాను, ఆ డిగ్రీస్ ఉన్నాయి, ఈ డిగ్రీస్ ఉన్నాయి, తగిన ఉద్యోగం లేదు, నేనేం చెప్పుకోవాలి, ఏంటి, తగిన సమయంలో జాబు రాలేదు, పనులు లేదు, వ్యాపారం లేదు అని చెప్పి చాలామంది ప్రాణాలకు విసుగొచ్చేసి చనిపోయిన వారు మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. మొన్న అనుకుంటా అయ్యగారు చెప్తూ ఉన్నారు, భర్త భార్య మీద విసుగు చెందేసి 90 ముక్కలు నరికేసాడంట భార్యని. ఎన్నమ్మా అమ్మా? 90 ముక్కలు నరికాడంట. నరికి మూకుళ్ళే వేసి ఏపేసాడంట. విన్నారా? అంటే అట్లా చూడండి, తన భార్యను వివాహం చేసుకుని కాపురం చేసి, ఇష్టపడి వివాహం చేసుకుని కాపురం చేసుకున్న భార్యను అంతలాగా 90 ముక్కలు నరికి మూకుల్లో వేసి ఏపేసి అంత ఇసుకు ఈ రోజున ప్రజలకు వచ్చేస్తూ ఉన్నాయి. విసుకండి, విసుగు. ప్రార్థనకు రావడానికి ఇసుకు, 1 గంట దేవుని సన్నిధిలో ఉండడానికి విసుగు, పాటలు పాడాలంటే విసుగు, ఏదైనా పరిచర్య చేయాలంటే విసుగు. ప్రతిది కూడా విసుగుతో జీవిస్తూ ఉన్నారండి. పిల్లలు చూడండి, విసుగు అనేది ఉండకూడదు. ఒకవేళ విసుగు అనేది వస్తుంది, చాలామంది అంటూ ఉంటారు, తినేస్తారండి బాబు, విసుగు వచ్చేస్తుంది, నా మాట వినట్లేదు అని చెప్తూ ఉంటారు. వినట్లేదు, విన్నప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి, వినే మనసు వారికి కలగజేయాలని ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులకు కూడా ప్రాణములకు ఏమొచ్చిందండి? విసుగు వచ్చేస్తుంది. మన శరీరానుసారంగా మన జీవితంలో అనేకమైన విసుగులు మన జీవితాల్లో ఉండొచ్చు, కానీ ఆత్మీయమైన జీవితంలో విసుగు అనేది మనకు ఉండకూడదు. ఆత్మీయమైన జీవితంలో దేవుని విషయంలో అసలు విసుగు అనేది నీకు రాకూడదు. నీకు విసుగు అనేది వచ్చిందా, దేవుడు నిన్ను చూసి విసుక్కుంటాడండి. మొదటిగా దేని బట్టి మనం విసుగు రాకూడదంటే చూడండి, లోకసువార్త ప్రార్థన చేయడంలో మనకు విసుగు ఉండకూడదు. ఇక్కడ ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తూ, ప్రియులారా చూడండి 18వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడు చూడండి, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చూడండి, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు వచ్చి తరచుగా వచ్చి నా ప్రతివానికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను, కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టుకు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తన ఒక ఉపమానం కింద చెప్పాడండి. దేవునికి భయపడ్డట, మనుషులు అస్సలు లెక్క చేయడంట. ఒక వ్యక్తి న్యాయాధిపతి ఉన్నాడు, అసలు మనుషుల్ని లెక్క చేయడు, దేవుణ్ణి అసలు దేవుడు అంటే భయం లేని వ్యక్తి దగ్గరికి ఎవరన్నా వెళ్తామా? ఏమండి, సహాయం కోసం, ఏదన్నా మాట సహాయం కోసం, కానీ దేశ సహాయం గురించి కూడా మనం వెళ్ళం. చూడండి, మనకు అవసరంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకి ఈ అవసరం, ఈ సహాయం ఎవరు చేస్తారో వాళ్ళనే మనం ఏం చేస్తాం? జ్ఞాపకం తెచ్చుకుంటాం. వారు ఫోన్ చేయడం కానీ, ఒకవేళ దగ్గర అయితే వారి దగ్గరికి వెళ్ళి మన సహాయం పొందడం కానీ చేస్తాం. కానీ ఈమె చూడండి, దేవునికి భయపడ్డంట, మనుషులను అస్సలు లెక్క చేయడంట. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈమె ఏం పొందుకుంది? న్యాయం అనేది పొందుకుంది. అంటే ఈమెకి ఏమీ లేదు,
అమ్మా విసుగు లేదు. అంటే దీని సందర్భంలో దేవుడు ఎలా చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేయడానికి కానీ దేవుని సన్నిధికి ప్రార్థన రావడానికి కానీ నీకేముండకూడదు, విసుగు అనేది ఉండకూడదు. విసుగు అనేది ఉండకూడదు. ఏదన్నా పని నిమిత్తం ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఎంపీ దగ్గరికి కానీ అధికారుల దగ్గరికి మనం వెళ్తాం. వాళ్ళు ఈరోజు ఖాళీదయ్యా రేపు రండి అంటాడు, లేదా 4 రోజులు పోయికి రండి, వారం రోజులు పోయికి రమ్మంటారు. మనం ఖచ్చితంగా వెళ్తాం, అది మనకు అవసరం. కానీ నువ్వు ఆత్మీయమైన జీవితంలో నీకు విసుగొచ్చేస్తుంది. ఒక గంటకి ఒక 10 నిమిషాలు ఎక్కువైతే ప్రార్థనలో విసుగు. నేను వెళ్తూ ఉంటాను సభలకి, మీటింగ్స్కి. ఒక పాస్టర్ గారు ఒక గంట 2 గంటలు చెప్పేస్తాను, ఎదరు యవనస్తులు అని అంటారు. ఏంటి, ఓ సభలో ఒక యవనస్తురాలు ఎదురుగా కూర్చొని పాస్టర్ గారు 2 గంటలు చెప్పాడు, 1.5 ఎంతో చెప్పి 2 గంటలు చెప్పబోతున్నాడు. ఆ యవనస్తురాలు అన్నది, ఎవరమ్మా ఎవరు అన్నారు, ఎవరికి ఇసుకొచ్చేస్తుంది, ఆపేయమంటావా, వాక్యం చెప్పు ఆపేయమంటావా అంటున్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపణ ఎక్కడ వరకు నడిపిస్తుందో అక్కడ వరకు వెళ్తుంది. నీకు విసుగు రాకూడదు. దేవుని ప్రార్థనలో కూర్చోవాలంటే విసుగు, ప్రార్థన చెయ్యాలంటే విసుగు. దేవుడు ఏమంటున్నాడు, విసుకక ఎలాగమ్మా ఏమంటున్నాడు, నిత్యము. వచ్చిదే వారానికి 1-2 సార్లు వస్తావు దేవుని సన్నిధిలో. రాగానే మోకరించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తావా, చెయ్యు. నుంచునే ప్రభువా క్షేమంగా మందిరానికి నడిపించని దబ్బని కూర్చుని పోతాం. ఈ వారం అంతా కాచి కాపాడి నీ సన్నిధిలో ఉంచావు, ఆమేన్ అని అంటావు. విసుగు ఉండకూడదండి ప్రార్థన చేయడంలో. నీ ప్రార్థన వినడానికి దేవునికి విసుగొచ్చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీకు విసుగు రాకూడదు. ఏట్రా బాబు నా బొత్తుడు ఎలా ప్రార్థన చేసేస్తుంది, ఏంటి ఈ బొత్తుడు ఎలా ప్రార్థన చేసేస్తున్నాడని చెప్పి ఎవరికి విసుకురావాలి, దేవునికి విసుకురావాలి. పిల్లలు ఏదన్నా కొనమని, ఏదన్నా ఎక్కడికైనా తీసుకెళ్ళమని ఏం చేస్తారు వాళ్ళు, చెప్పండి ఏం చేస్తారమ్మా, విసిగించేస్తారు. ఓ బాబు తీసుకెళ్ళవా బాబు, తీసుకెళ్ళి అదేదో కొన్నాడు కావాల్సింది, ఏవో తీసుకెళ్ళి ఏదన్నా ఉండు ఆడేదో కావాలంటున్నాడని చెప్పి ఇసుకుపోయి ఏం చేస్తారు, వాళ్ళు అడిగింది ఇచ్చేస్తారు. ఈరోజు కూడా మనం ఆత్మీయమైన జీవితంలో మనకు విసుగు ఉండకూడదండి. నువ్వు ప్రార్థన చెయ్యాలి, నిత్యము చెయ్యాలి. నిత్యము చేయడంటే నువ్వు ఇంటి దగ్గరే చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలాగే ఒక వ్యక్తి కనిపిస్తాడు ఇక్కడ. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే ఎప్పుడు కూడా నిత్యము ప్రార్థన చేస్తున్నాడంటే ఈ వ్యక్తి. చూడండి, ఇటలీ పటాలం అడిపోయిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చూడండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడమ్మా, ఎల్లప్పుడూ కూడా దేవునికి. ఈ రోజున క్రైస్తవులకి దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ప్రార్థన. ఈనాడు క్రైస్తవులకి దేవుని ప్రార్థనలోకి వచ్చినప్పుడే ప్రార్థన. వారి ఇంటి దగ్గర వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థనలు ఉండవు, ఏ ప్రార్థనలు వారి జీవితాల్లో ఉండవు. దేవుడు ఎందుకు నిత్యము ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ప్రియులారా, శిష్యులకు కూడా విసుగొచ్చేస్తూ ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేసుకుంటూ మధ్య మధ్యలో వచ్చి, అయ్యా లేపి ప్రార్థన చేసుకుని, పేతురు గారు లేకండి మీరందరూ కూడా శోధనలో పడుకోకుండా ప్రార్థన చేసుకుని అంటే యేసు ప్రభు గారి మీద కూడా చిరాకు వచ్చేసింది, విసుగొచ్చింది. ఆయన పడుకోడు, చెప్పండి, ఆయన పడుకోడు, మమ్మల్ని పడుకోనేవాడు. ఆయనకి నిద్ర రావట్లేదు, ప్రార్థన చేసుకోవచ్చు కదా, మా నిద్ర చెడగొడుతున్నాడు అని అనుకునేవారు. ఆయన బ్రతికి ఉన్నంత వరకు ఆయన విలువ, ప్రార్థన విలువ శిష్యులకి తెలియలేదు. ఏదైనా సరే దూరం అయ్యే వరకు కూడా వస్తువైనా ఎవరి విలువైనా మనకి తెలియదండి. ఈ రోజున నువ్వు విసుగుపోతూ ఉన్నావు,
చాలామంది విసుగుపోయి చనిపోతున్నారండి. యవనస్తులు చనిపోతున్నారు, ప్రాణాలు విసుగుపోయి, సంసారంలో విసుగుపోయి చనిపోతూ ఉన్నారు. కుటుంబ సమస్యలు, గొడవల వల్ల విసిగిపోయి చనిపోతూ ఉన్నారు. అవమానాలకి, సిగ్గుకి వారు ముఖం చూపించలేక బిడ్డలు చేసే పనులకి విసిగిపోయి చనిపోతూ ఉన్నారు. పిల్లరా, నీ విసుగును తీసేసుకో అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు విసుగకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ప్రార్థన చేయాలి. పిల్లరోసారి ఆలోచన చేయండి, దేవునికి ప్రార్థన చేయాలి. ఇక్కడ అంటాడు మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయడి. అందరి కోసం కూడా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నువ్వు అనుదినము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో కూడా చెప్తాడైన, ప్రతి సమయం అందు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఏమంటాడు చూడండి, 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధములైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు. ఏమంటున్నాడు? ప్రతి సమయం ముందు. ఏమంటున్నాడమ్మా? ఎప్పుడు నీకు సమయం దొరుకుతుంది. ప్రయాణం చేస్తున్నావా, ఆ బస్సులో కూర్చున్నావా, ప్రార్థన చేసుకో. ఈ ప్రయాణంలో నాకు తోడుగుండు ప్రభా, మా సంఘాన్ని బలపరచు, అభివృద్ధి చేయి. ప్రార్థన చేయాలండి. సంఘం అందరూ కూడా సంఘ అభివృద్ధి గురించి ప్రార్థన చేస్తే సంఘం విస్తరించిపోద్ది. నువ్వు ప్రార్థన చేయట్లేదు అంతే, విసుగొచ్చేస్తుంది. విసుగండి. ప్రార్థన చేయడానికి, ప్రార్థనకి రావడానికి విసుగు అనేది ఎంత మాత్రం ఉండకూడదు పిల్లారా. ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను. లోకసువార్త 13వ అధ్యాయంలో 10వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఉంటుంది. అమ్మా చూడండి, ఇక విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు పట్టిన, చూడండి, దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. అమ్మ ఏమంటున్నాడు అక్కడ? స్త్రీ. ఏంటమ్మా? స్త్రీ. స్త్రీ అంటే వివాహం అయిన స్త్రీ. వివాహం కాని వాడిని కన్నిక అంటారు, వివాహం అయిన వాడిని స్త్రీ. యవనోస్తరాలు అంటే వివాహం అయిన వాడిని స్త్రీ అంటారు. అంటే స్త్రీ అంటే ఆమె కొంచెం వయసులో ఉన్న ఆమెకి ఏమైంది? నడుము వంగిపోయింది. యాక్చువల్గా నడుము ఎప్పుడు వంగుతుంది? వృద్ధాప్యంలో వంగుతుంది. 70 సంవత్సరాలు, 70 దాటిన పరిస్థితుల్లో నడుము ఏమవుతుంది? వంగిపోద్ది. ఈమె యవన కాలంలోనే, అంటే వివాహమైన కొన్ని రోజుల్లోనే, కొన్ని సంవత్సరాల్లో ఈమెకి ఏమైంది? నడుము వంగిపోయింది. యాక్చువల్గా ఈమె బయటికి కానీ దేవుని సన్నిధికి కానీ ఏం చేయకూడదు? రాకూడదు. ఎందుకంటే ఈమె వయసుకి ఈమె నడుము వంగిపోవడానికి ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు. చూసిన వారు ఏమయ్యేది, ఏం చేసో, ఏం పాపం చేసో, ఎలాగైపోయో ఈ వయసులో అని ఎగతాళి, హేళన చేస్తారని ఆమె తెలిసినా ఆమె ఎవరేమనుకున్నా, ఎవరేమన్నా సరే విసుకక 18 సంవత్సరాల నుంచి ఎక్కడికి వస్తుంది? అమ్మ చెప్పండి, ఎక్కడికి వస్తుంది? దేవుని సన్నిధికి వస్తుందండి. ఆమె విసుక లేకుండా ఆమె వచ్చిన విధానాన్ని బట్టి దేవుడు రాగానే ఎవరిని పలకరించలేదు. ఎవరిని పలకరించాడు? ఈమెను మాత్రమే పలకరించాడు. ప్రార్థనలో ఉండడానికి ఇసుకు, ప్రార్థనకు రావడానికి ఇసులు. పనులు ఉన్నాయండి, అవి ఉన్నాయి నేను చెప్తావు. దేవుడు నిన్ను చూసి కానీ విసుక్కున్నాడా? జీవితం ఎందుకు పనికి రాకుండా పోతాయి. అమెరికాని చూసి ఇసుక్కున్నాడు, ఏమైపోయింది? అంతకుముందు కేరళను చూసి ఇసుక్కున్నాడు, అందమైన సుందరమైన ప్రాంతం, కొండ చర్యలు కరిగిపోయినాయి. అంతే అండి మానవ జీవితం. దేవుడు విసిగిపోయే బ్రతుకు, విసిగిపోయే జీవితం మనలో ఉండకూడదు.
18 ఏండ్ల నుంచి ఎవరు ఏమనుకున్నా, ఎగతాళి చేసినా, ఏమనుకున్నా దేవుని సన్నిధికి విసుగుకోకుండా వచ్చింది. ఆమె వచ్చిందండి. అంతే. 12వ అధ్యాయం. యేసు ఆమెను చూసి, ఆమెనే చూశాడు. ఏమండి, సమాజ మందిరంలో అనేక వేల మంది ఉన్నారు, కానీ ఎవరిని చూశారు? ఆమెను మాత్రమే చూశాడు. ఈ రోజున దేవుని పట్ల విసుగుకోకుండా వస్తే, దేవుని సన్నిధికి విసుగకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను చూస్తాడండి. ప్రార్థన చేయడంలో విసుగు ఉండకూడదు. రెండవదిగా మేలు చేయడంలో మనకి విసుగు రాకూడదు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే చూడండి ఏమంటున్నాడు ఆయన. 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితమని, మేలు చేసితమేమి తగిన కాలమందు పంట కోతుము అంటున్నాడు. చూడండి, మనము మేలు చేయుటయందు విసుకక ఇందుము అంటే మనం ఎదుటి వారికి ఎవరికన్నా మేలు చేయడంలో ఏముండకూడదు, మనకి విసుగు ఉండకూడదు. ఒకరికిద్దరికి మనం సహాయం చేస్తాం, ఒకరికి సహాయం చేస్తున్నామని 2సారి వచ్చారు, 3సారి వచ్చారు, మనకి ఏముండకూడదు, విసుగు ఉండకూడదు. ఇదేరా బాబు, ఏదో పొరపాటున ఏదో ఒకసారి సహాయం చేస్తే ఇంక ఇదే పని కట్టుకుని అంత మాన వచ్చేస్తున్నాడు. విసుక అనేది ఉండకూడదు. ఎందులో? మేలు చేయడంలో విసుగు ఉండకూడదు. దేవుడు నీకు మేలు చేస్తాడండి, నువ్వు ఎదుటి వారికి మేలు చేయాలి. ఒకవేళ నువ్వు మేలు చేయకపోతే మేలు చేసే ఆయన దగ్గరికి వారిని నడిపించాలి. గుర్తుపెట్టుకో, నువ్వు మేలు చేయి, దేవుడు నీకు మేలు చేశాడు కనుక నువ్వు మేలు చేయి. నువ్వు మేలు చేయకపోతే నాకు చేసే అది లేదు, చేసే బుద్ధి కానీ చేసే నాకు ఇష్టం ఉండదండి అని అనుకుంటే మేలు చేసే ఆయన దగ్గరికి నడిపించు. మేలు చేసేవారు ఎవరమ్మా? యేసు ప్రభు వారు అక్కడే. అందుకే అంటాడు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడు ఆయన? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలుచుచుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి అంటున్నాడు. అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలిగే మార్గము యేసయ్య మార్గము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేనే మార్గము, సత్యము, జీవము. మార్గం అంటే ఆయనే. మేలు కలిగే మార్గం ఏదండి? యేసయ్య మార్గం. లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి. కుల మార్గాలు, మత మార్గాలు, రాజకీయ మార్గాలు, రకరకాల మార్గాలు ఉన్నాయి. మోసకరమైన మార్గాలు, అన్యాయం చేసే మార్గాలు, అక్రమాలు చేసే మార్గాలు, పాపాలు చేసే మార్గాలు, రకరకాల మార్గాలు ఉన్నాయండి. ఈ దారులు త్రోవలు ఎలాగైతే ఉన్నాయో లోకంలో అనేకమైనవి ఉన్నాయి. కానీ మేలు చేసేది, మేలు కలిగే మార్గం యేసయ్య మార్గం ఒక్కటే. దేవుడు మనకు మేలు చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. నువ్వు మేలు చేయకపోతే చేసే యేసయ్య దగ్గరకు నువ్వు వారిని నడిపించాలి. ప్రియులరా, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోవాలి. నువ్వు మేలు పొందుకున్నావు, నువ్వు పొందుకున్న మేలు నీ చుట్టూ ఉన్నవారు పొందుకునేలా చేయాలండి. మేలు చేయడంలో ఏం చేయకూడదు? విసుగు నీకు రాకూడదు. చూడండి, యోహాను పత్రిక 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటే చూడండి, 11వ వచనం మనం చదివితే ఏమంటున్నాడు ఆయన? ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు అంటున్నాడు. మేలు చేసేవాడు ఎవరి సంబంధమ్మా? దేవుని సంబంధి. నువ్వు మేలు చేయాలి ఎదుటివారికి, అది ఏదైనా సరే. దేవుని సన్నిధికి నడిపించడం మేలు, ఒక ఆత్మను రక్షించడం మేలు, నువ్వు లేని వారికి సహాయం చేయడం మేలు, ఏదైనా ఇవ్వడం మేలు, పెట్టడం మేలు.
ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తాను. నువ్వు ఎవరికైనా సరే, నీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరికైనా సరే నువ్వు ఎంతకాలం ఇవ్వగలవు, ఎంతకాలం పెట్టగలవు చెప్పనమ్మా? అమ్మా, కొంతకాలమే. ఏదో నీ పరిస్థితి బాగున్నంతసేపు ఏదో ఇవ్వగలవు, పెట్టగలవు. తర్వాత ఏం చేయలేవు, ఇవ్వలేవు. నువ్వు ఎవరికైనా విసుకొచ్చేస్తుంది. ఏదో మాట్లాడితే ఏదో సాయం చేస్తే ఇంక ఇదే పనిగా ఉంది అన్నట్టుగా విసిగిపోతారు. అదే వ్యక్తిని నువ్వు దేవుని ఎద్దుకు నడిపించావు అనుకో, వారికి ఎవరిస్తారు అమ్మా? దేవుడిస్తాడు. అది నువ్వు వారి పట్ల చేసిన చెప్పండి మేలు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, అనేక మంది నశించిపోతున్నారు. మేలు కలిగే మార్గం ఏదో వారికి తెలియక ఏదో మార్గాలు పోతూ ఉన్నారు. వారికి నెమ్మది, సమాధానం, మేలు పొందలేకపోతూ ఉన్నారు. నువ్వేం చేయాలంటే వారిని మేలు కొలిపే, మేలు చేసే యేసయ్య దగ్గర నడిపించాలి. చూడండి, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు కాదు. కీర్తన గ్రంథం 35వ కీర్తన 12వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? కీర్తన గ్రంథం 35వ కీర్తన చూడండి, మేలునకు ప్రతిగా ఏం చేస్తున్నారంటమ్మా? కీడు చేయుచున్నాడు అంటున్నాడు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. మేలు చెయ్యాలి మనం. మేలు చేయడంలో నువ్వు విసుగు అనేది నీకు రాకూడదు. నువ్వు దేవుని సువార్త ప్రకటించడానికి కూడా నువ్వు విసుగు ఉండకూడదు. మేలు అంటే అదేనండి, దేవుని సువార్త ప్రకటించి మేలు కలిగే మార్గంలోకి నడిపించడమే అది. నోవహు అతను వాడ చేసుకుంటూ సువార్త ప్రకటించేవాడు. ఆ పనివారికి కానీ అందరికీ బోధిస్తూ ఉండేవారండి. అందరూ కూడా ఎగతాళి చేసేవారు, హేళన చేసేవారు, నవ్వేవారు. ఈ పిచ్చోడు పైనుంచి వర్షం పడటం ఏంటి, నీళ్ళు రావడం ఏంటి, పడవ డబ్బులు ఎక్కువైపోయి చేసుకుంటున్నాడు, డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో మొత్తం అని చాలామంది ఎగతాళి చేసేవారు, హేళన చేసేవారు. కానీ అతనికి ఏం రాలేదు. ఆ వాడ తయారయ్యే వరకు కూడా అతనికి విసుగు అనేది రాలే. దేవుడు నాకు ఒక పని అప్పగించాడు, ఆ పని చేస్తూ ఈ పని కూడా చేస్తున్నాడు. మనం ఒక పని మాత్రమే చేస్తాం. మన కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, సంసారాలు చేస్తాం, పని చేసుకుంటాం, ఉద్యోగం చేస్తాం, డ్యూటీలు చేస్తాం, ఈ స్కూల్కి వెళ్తాం, కాలేజీలకు వెళ్తాం, వస్తాం, అంతే. ఆత్మీయమైన జీవితంలో ఇంకొక పని మాత్రం చెయ్యం. అతడు శరీరానుసారంగా శరీరాన్ని కాపాడుకోవడానికి వాడని సిద్ధం చేసుకుంటున్నాడు. ఆత్మీయంగా ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. రెండు విధాలుగా ఉండాలండి క్రైస్తవులు. ఆత్మీయమైన జీవితంలో కూడా పని చెయ్యాలి, శరీర జీవితంలో కూడా మనం ఏం చేయాలి? పని చెయ్యాలి. విసుగు లేకుండా ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం తిట్టుకున్నా అలాగే సువార్త ప్రకటించాడు. సేవ ప్రారంభంలో కూడా ఇక్కడ ప్రారంభించినప్పుడు అనేకమైన మాటలు మొదట్లో వచ్చేవాళ్ళు తెలుస్తాయి. అనేకమైన బూతులు, తిట్లా చేసాడు, మొన్నటిదాకా తిరిగినోడు తిరిగిపోతాడు, పోతాడు, అలాగా ఇలాగా. విసుగు లేకుండా దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడండి. నువ్వు విసుగు లేకుండా మేలు చేసే విషయంలో విసుగు లేకుండా ముందుకెళ్తే దేవుడు నీకు ఏం చేస్తాడండి? మేలు చేస్తాడు. ఆ రోజున ఆ మాటలకి వీటికి విసుగుపోయి దైవజనులు ఆగిపోయి ఉంటే దేవుడు వారి పట్ల విసుగొచ్చేది. ఆ విసుగు లేకుండా దేవుని సువార్త ప్రకటించడం వల్ల ఈ రోజున విసుగు లేకుండా దేవుడు వారి కుటుంబాన్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తున్నాడు, మేలు చేస్తానే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీ కుటుంబాలకు మేలు కలగాలంటే, మీ కుటుంబాలకి నెమ్మది కలగాలంటే మేలు చేసే విషయంలో నీకేం రాకూడదు? విసుగు అనేది రాకూడదు. ఇక్కడ అంటాడు ఆయన, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే ఏమంటున్నాడు చూడండి. కాబట్టి మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యవానికి పాపము కలుగును. ఇది మేలు అని నీకు తెలిసింది అని నేను చేయనాలకే నేను చెప్పను అని నువ్వు అనుకుంటే అది ఏంటంట అమ్మ చెప్పండి? పాపం. నువ్వు ఈ స్థలంకి వచ్చి బాగుపడ్డావో నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగులేదు,
వాళ్ళు వెళ్తున్నారు ఏదో స్థలానికి, కానీ వారి కుటుంబాల్లో వారి భర్త కానీ భార్య కానీ బిడ్డల్లో రక్షణ పొందడం లేదు, మార్పు లేదు, ఎదుగుబోదు లేదు, అలాగే నశించిపోతున్నారు. ఆ విషయం నీకు తెలుసు, కానీ నువ్వేం చేయట్లేదు, చెప్పట్లేదు. అది చెప్తే ఎనరో, లేకపోతే లెక్క చేయరు, పట్టించుకోరు, నవ్వుతారు, తిట్టుకుంటారు అనుకో, నీకు విసుకొచ్చేస్తుంది. మేలు చేయడంలో ఏముండకూడదండి, నీ మేలైనది చెయ్యనెరుగు అలాగూ చెయ్యవానికి ఏముంటుందంటమ్మా, పాపం ఉంటుంది. గుడ్డు పెట్టుకుని పాపము అనేది మనం మూట కొట్టుకోకూడదు. మేలైనది మనం చేస్తూనే ఉండాలి. మేలైనది మనం ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి. సువార్త ప్రకటించడంలో కూడా నువ్వు విసుక్కోకూడదు. విసుగు అనేది నీకు ఎంత మాత్రం ఉండకూడదు. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం చక్కటి మాట అంటాడు పౌలు గారు. చూడండి, 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే చూడండి, సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు అంటున్నాడు. ఏం చేయకూడదంట ఏమా, ఏం చేయకూడదు, మేలు చేయుటలో విసుక వద్దు అని చెప్పి. తెస్సలోనిక సంఘానికి ఏం చెప్పిన విసుగొచ్చేసేది. చాలామందికి అయ్యగారంటే కూడా విసుగొచ్చేసింది. ఏమంటే ఇసుక రాలేదా, లంకలో తెగ ఇసుకేసుకునేవారు అయ్యగారి మీద. ఏరా మాట అత పాపం పాపం అంటాడు. లంకలో అడగండి సార్ ఏమన్నా. అప్పుడు మనం అందరం ఉన్నప్పుడు ఆదివారం, గురువారం, శనివారం ప్రార్థనలు జరిగాయి కదా, గొట్టల పైకెట్టి చెప్తా ఉంటే ఈ పాస్టర్ గారి పని ఏం లేదు, మాట్లాడితే పాపం పాపం అంటున్నాడు. ఏంటంట మరి పాపం పాపం అనగా ఇంకేమంటారు, పుణ్యం పుణ్యం అంటారా? పాపం పోతేనే ఏమొస్తుంది, పుణ్యం వస్తుంది. ఆ సంగతి తెలుతలేదు వాళ్ళకి. తగ్గ ఇసుగుపోయారండి. గొట్టాలు పెట్టకూడదని చెప్పి కేసు కూడా పెట్టించారు. ఎంత ఇసుకుపోయారు వాళ్ళు, చాలా దారుణంగా ఇసుకుపోయారు. అలాగని చెప్పి అయ్యో బైబిల్లో ఉన్నదే కదా, లేఖనాల్లో ఆయన చెప్తున్నాడు వాక్యం అని చెప్పి పాపాన్ని తీసుకున్నారా? తీసుకోలేదు. ఈరోజున పనికిరాని విషయాలకి మనం విసుగుపోతూ ఉంటాం. దేవుని ఆత్మీయమైన జీవితంలో నీకు విసుగు ఉండకూడదు. పరిచర్య చేయడానికి విసుగు. దేవునికి ఏదన్నా ఇమ్మని చెప్పితే విసుగు. ఏడరా అంతమానే ఇమ్మని చెప్తున్నారు, బైబిల్లో ఉన్నదే కదా చెప్తాం, సొంతదేమని చెప్తారా పాస్టర్లో? వాక్యాన్ని వినడానికి నీకు విసుగొచ్చేస్తుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు అన్నాడు. చివరిగా చూడండి, 3వదిగా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు నీకేముండకూడదు, విసుగు అనేది ఉండకూడదు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే చూడమ్మా, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించిన వాణిని చూడండి, ప్రేమించే వాడిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని చెప్తా ఉన్నాడు. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఏం చేయకూడదమ్మా? ఆయన నిన్ను గద్దించంటే ఎలా గద్ది, ఇప్పుడు పని కట్టుకుని వచ్చి గద్దిస్తాడు ఏంటి? ఎలా గద్దిస్తాడు? వాక్యం ద్వారా. వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నీలో ఉన్న లోపాలని, పాపాలని, చెడుతనాన్ని, దోషాన్ని అన్నిటినీ కూడా దేవుడు గద్దిస్తాడు వాక్య రూపంగా. నువ్వేం చేయకూడదు, విసుక్కోకూడదు. ఇదే వాక్యం ఎలా చెప్పాడు, నా గురించే చెప్పాడు. పని వాళ్ళ గురించి కాకుండా పక్కలకి ఎక్కిస్తారు, ఏమే నీ గురించే చెప్పాడు. ఈ మధ్యన ఇవి ఎక్కువైపోతున్నాయి. ఇంతకీ ఆవిడ తగులుతుంది, ఆవిడ తగిలితే ఎక్కడ చెడ్డదైపోతుంది అని చెప్పి, ఏవే నీ గురించి నా గురించే చెప్పారు పాస్టర్ గారు అంటాడు. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కించిన వాడు ఏమవుద్ది, రెచ్చిపోద్ది. రెచ్చిపోయి తర్వాత ఏమవుద్ది, పుచ్చిపోద్ది. ఎవరి మాటకి రెచ్చిపోవడం అమ్మా? దేవుని వాక్యానికి. దేవుడు మనల్ని వాక్యంతో గద్దించినప్పుడు మనం లోబడాలి, విధేయత చూపించాలి, కానీ ఏం చేయకూడదు, విసుక్కోకూడదు. క్రిస్మస్లకి వెళ్తాను, సభలకు వెళ్తాను, మీటింగ్స్కి వెళ్తానండి, పాటలు పాడతారు, వాక్యాలు చెప్పినంత ప్రార్థనలు చేసినప్పుడు బాగానే ఉంటారండి.
వాక్యం చెప్పినప్పుడు చూడాలి, లేచి వచ్చి అడ్డుపోతాడు, ఒకడు ఇడిపోతారు, ఇలా ఫోన్లు పట్టుకుని పోతారు, అలా పోతారు, ఇలా పోతారు, ఇలా పోతారు. కరెక్ట్గా యాక్షన్ సాంగ్స్ నాటిగా అన్నప్పటికీ సభా ప్రాంగణం అంతా ఏమైపోద్ది, అది ఏమో నిండిపోద్ది అంతే. దేవుని వాక్యం వినడానికి ఏమొచ్చేస్తుందండి, విసుగు వచ్చేస్తుంది. అందుకే వాక్యానికి బదులు ఇప్పుడు అంతా కూడా ఏమైపోతుంది, కథలో మారిపోతూ ఉంది బోధలో. పిల్లలు చూడండి, దేవుడు మనల్ని గద్దించడం తైలాభిషేకం అండి. దేవుడు మనతో మాట్లాడడం అది ఆశీర్వాదం. అంతే తప్ప నువ్వు విసుక్కోకూడదు. తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పినప్పుడు విసుకొచ్చేస్తుంది. ఈ రోజున తండ్రి ఏదన్నా కుమారుని గద్దిస్తూ ఉంటే ఏమొచ్చేస్తుంది అడిగి, చెప్పారులేండి, చెప్పవులే. తల్లి ఏదైనా కుమార్తెకి చెప్పినా కూడా ఏమొచ్చేస్తుంది, విసుకొచ్చేస్తుంది. వీళ్ళ ఏమీ సంపాదించుకోకపోయినా ఏం సంపాదించుకుంటున్నారో చెప్పండి. మనుషులు ఏం సంపాదించుకుంటున్నారో విసుగనే సంపాదించుకుంటున్నారు. రాజకీయ మీటలో గంటల కూర్చొని చక్కగా వింటారు చెప్పి. టీవీల్లో వచ్చి సీరియల్స్ విసుగు లేకుండా చూస్తారు. అమ్మా చూస్తారా? మీరు కాదు, చూసేవాళ్ళు. సీరియల్స్ ఎంత విసుగుండదే, పొద్దుడా అని చేస్తారు టీవీ. రాత్రి 10-11 అయ్యే వరకు కూడా ఏమాగదు. మధ్యలో మళ్ళీ కరెంటు పోకూడదు. వీళ్ళకి ఏం పోకూడదు, కరెంటు పోకూడదు. కరెంటు పోయినా పర్లేదండి, యూట్యూబ్లో చూసేస్తున్నారు. ఆడే ముందే చెప్పేస్తున్నాడు, ఈ ఎపిసోడు ఏంటి యూట్యూబ్లో పలానా .www అని కొడితే వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. ఆడు వదులుతలేదు, ఆడ రేటింగ్ టీవీలో వదులుతలేదు, యూట్యూబ్లో కూడా వదులుతలేదు. నువ్వేం వదలవు, దేవుని వదిలేస్తావు వాటి కోసం. ఎంత దారుణం. విసుక్కోకుండా టీవీల దగ్గర గంటల కూర్చుంటాం, విసుక్కోకుండా అక్కడికి ఇక్కడికి ఎక్కడికెక్కడికో తిరుగుతాం. 1 గంట దేవుని సన్నిధిలో విసుక్కోకుండా దేవుని వాక్యం వింటావా అంటే వినలేవు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11 వచ్చి మనం చదివితే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు అని చెప్తా ఉన్నాడు. దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఏం చేయకూడదు, విసుక్కోడు. నువ్వు దేవుణ్ణి విసుక్కున్నట్టు విసుక్కుంటే గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యానికి కానీ, దేవుని బోధకు కానీ, దేవుని సువార్తకు కానీ నువ్వు విసుక్కుంటే ఎవరి మీద విసుకున్నట్టమ్మా, దేవుని మీద విసుకున్నావు. నీకు కఠినంగా ఉంది, ఇబ్బందిగా ఉంటే ఎండవన్నా మానే తప్ప విని విసుక్కోకూడదు. కష్టమైన నష్టమైన నువ్వు విన్నావు అనుకో, అది నీకు మేలవుతుంది, దీవెనవుతుంది, ఆశీర్వాదం అవుతుంది. యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు అంటాడు. అదే సామెతలు 1వ అధ్యాయం 30 వచ్చిన మనం చదివితే చూడండి, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తునీకరించి. గద్దింపు కలిగి చెప్తే సంఘాల్లో ఏమొచ్చేస్తుందో తెలుసా? చెప్పండమ్మా, ఏమొచ్చేస్తుంది? తలపొడి వచ్చేస్తుంది, విసుకొచ్చేసి ఏమొచ్చేస్తుంది? గద్దింపు లేని వాక్యం ఎలా ఉంటుంది? ఇష్టకరంగా ఉంటుంది, ప్రీతికరంగా ఉంటుంది. గద్దింపు లేని బోధ కాదు, గుర్తుపెట్టుకోండి. గద్దింపు లేని వాక్యం కాదు. కుటుంబంలో తండ్రి గద్దింపు లేకపోతే కుమారుడు ఏమైపోతాడు? పాడైపోతాడు. తల్లి కుమార్తెను గద్దించలేకపోతే ఏమొద్ది? కుటుంబంలో యజమానుడు కుటుంబాన్ని గద్దించిపోతే కుటుంబం ఏమైపోద్ది? పాడైపోద్ది. సంఘంలో గద్దింపు అనేది ఉండాలి. గద్దింపు లేకపోతే సంఘం పాడైపోద్ది, గుర్తుపెట్టుకోండి. సంఘం పాడైపోతుంది అంటే చెదిరిపోతారని కాదు, రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు, ఏ విధమైనది క్రియలు అనేది ఉండవు. గద్దింపు అనేది ఉండాలి. యోబు గారు అని చెప్తాడైనా. పిల్లలు చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం చివరిగా, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17 వచ్చిన మనం చదివితే ఏమంటాడమ్మా? దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి
సర్వశక్తుడగు దేవుడు శిక్షను తృణీకరింపకము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు గద్దించు మనుష్యుడు ఎవరంట? ధన్యుడు. అబ్బా, ఎంత ధన్యత అండి. దేవుడు మన సంఘానికి చాలా ధన్యత ఇచ్చాడు. ప్రతి మెసేజ్, ప్రతి వాక్యం కూడా ఎలా ఉంటుంది? గద్దింపుతో ఉంటుంది. ఆదివారం ఏంటి, బుధవారం ఏంటి, శుక్రవారం స్త్రీల ప్రార్థన ఏంటి, శనివారం ఉపవాస ప్రార్థన ఏంటి, గురువారం జరిగే ప్రార్థనలు ఏంటి, శుక్రవారం నైట్ జరిగే ప్రార్థనలు ఏంటి, అన్నీ కూడా ఎలా ఉంటాయి? గద్దింపుతో కూడిన. అందుకే మనం ధన్యులయ్యాం చెప్పాలంటే. ఇసుక అనేది మనం ఉండకుండా ఆ గద్దింపుకు లోబడినప్పుడు మనకేముంటుంది? ధన్యత అనేది ఉంటుంది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఇక్కడ దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. మనం అందరం కూడా ఎవరమ్మా? ధన్యులమే. అదే తప్ప నువ్వు విసుక్కున్నావు అనుకో, ఏమైపోద్ది నీకు? ఆ ధన్యత పోద్ది. విసుక్కోకూడదు. దేవుడు నాతో సూటిగా మాట్లాడేశాడు, నాలో ఉన్న పొరపాట్లు, నాలో ఉన్న లోపాలు ఏలెత్తు చూపించేసాడని చెప్పి నువ్వు సరి చేసుకోవాలి తప్ప వేరే విసుగు అనేది నీకు ఎంత మాత్రం ఉండవు. ఈనాడు సంఘంలో ఇది ఎక్కువ లోటండి, ఎక్కువగా లోటు. ఏదైనా చేస్తారు, ఏదైనా ఇస్తారు, ఏదైనా చేయమంటే చేస్తారు, కానీ వాక్యం గద్దింపు వినడానికి ఈ రోజున సంఘాల్లో ముఖ్యంగా యవనస్తులకు కానీ ఎవరికైనా సరే విసుగానే వచ్చేస్తుంది. అందుకే యవన కాలంలో అనేక మంది చనిపోతూ ఉన్నారు. విసుగు అనేది ఉండకూడదు. చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక చూడండి, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు ఏమంటున్నాడండి? నేను ప్రేమించు వారిని అందరినీ కూడా ఏం చేస్తానంటున్నాడైనా? గద్దించి శిక్షిస్తాను. నువ్వేం చేయాలంటే, నేను గద్దించాను, శిక్షించాను, ఎందుకు ఈ శిక్షణ, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ బాధ అని చెప్పి నువ్వు కృంగిపోకూడదు. విసుగుకోకుండా ఆయన వాక్యాన్ని విని ఆసక్తితో ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అప్పుడు నీ జీవితానికి ఒక ధన్యత ఉంటుందండి. లవోదికయ సంఘంతో చెప్తా ఉన్నాడు, నేను గద్దిస్తున్నానయ్యా, నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు చల్లగా ఉంటున్నావు, వెచ్చగా ఉంటున్నావు, నువ్వువెచ్చగా ఉంటున్నావు. చల్లగానైనా వెచ్చగైనా ఉండట్లే, నువ్వువెచ్చగా ఉంటున్నావు. లోకం కావాలంటున్నావు, దేవుడు కావాలంటున్నావు. పాపం కావాలంటున్నావు, దేవుడు కావాలంటున్నావు. అది కాదు. అందుకే నేను గద్దిస్తున్నాను అని చెప్పి దేవుడు ఆ సంఘాన్ని గద్దిస్తున్నాడు. నేను గద్దించాను కదా అని చెప్పి విసుగుపోయి నువ్వు అలా ఉండిపోతే ఇంకా నాశనం అయిపోతావు. నువ్వేం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి అంటున్నాడు. ఈనాడు జీవితాలంటే విసిగిపోయి చాలామంది మనుషులు తప్పు ద్రోవ పడతా ఉన్నారు. సూసైడ్ అని, ఆత్మహత్యలని చేసుకుంటా ఉన్నారు. అదెంత మాత్రం దేవునికి వాక్యానికి విరుద్ధం. నీకు విసుగుంటే దేవుని దగ్గర రా, నీ విసుగుని చేసేస్తాడండి. వారి ప్రాణములకు, ఇశ్రాయేలు ప్రాణములకు ఏమొచ్చింది? విసుగొచ్చింది. అలాగని చెప్పి దేవుడు వదిలేయలేదు కదా. ఆ ఐగుప్తు ప్రాంతాన్ని నుంచి మోషే దైవజనుడిని పంపించి ఏం చేశాడు? వారి విసుగును తీసేశాడు. ఈరోజు నీకు ఏ విధమైన విసుగు ఉన్నా సరే నువ్వు దేవుని దగ్గర రా, ఆ విసుగును దేవుడు తీసేస్తాడు. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానాన్ని బట్టి ప్రియులారా ఒక నిమిషం దేవుణ్ణి ప్రార్థించండి. నీకు కావలసిన ఏ విషయంలో కూడా విసుగు అనేది ఉండవు. పనుల్లో కానీ, వ్యాపారంలో కానీ, ప్రయాణాల్లో కానీ, ఎందులో కూడా నీకు విసుగు ఉంది. హాస్పిటల్కి వెళ్తాం, గంటలు గంటలు పడుతుంది ఓపి. విసుగు ఉండదు నీకు అవసరం. నీకు సంబంధించిన ఏ విషయాల్లో నీకు విసుగు ఉండదు. కానీ దేవుని విషయాల్లో ఎందుకమ్మా నీకు విసుగు వచ్చేస్తుంది? దేవుని సన్నిధికి రావడానికి విసుగు, ప్రార్థన చేయడానికి విసుగు, పరిచయం చేయడానికి విసుగు. ఏదైనా చెప్తే విసుగేసుకుంటావు, నొచ్చుకుంటావు, ఫోన్లేస్తావు. ఏమనుకుంటున్నావు నువ్వు? మార్చుకోయి నూతన సంవత్సరంలో నీ జీవితం. ఎందుకు విసుగొచ్చేస్తుంది నీకు? దేవుడు విసుక్కుంటే ఏమైపోయింది అమెరికా? దేవుడు విసుక్కుంటే కేరళ ఏమైపోయింది?
2020లో ఈ ప్రపంచాన్ని విసుక్కున్నాడాయన. కరోనా వచ్చి ఏమైపోయింది? దేవుని విషయాల్లో, దైవజన విషయాల్లో విసుక్కుంటున్నావా? జాగ్రత్త. దేవుడు లేఖనాల ద్వారా నీతో మాట్లాడు. ప్రార్థన చేయడంలో కానీ విసుక్కోకు, మేలు చేయడంలో విసుక్కోకు, దేవుని సువార్త ప్రకటించడంలో విసుక్కోకూడదండి. దేవుడు నిన్ను గద్దించినప్పుడు, దేవుని లేఖనాల ద్వారా, వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు నువ్వు గద్దింపునకు లోబడాలి. నువ్వు లోబడితే ధన్యుడు అండి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని చెప్తున్నాడు ఆయన. నువ్వు ధన్యత పొందాలి. ఎంతో దూరం నుంచి వస్తున్నావు, ఎంతో ఖర్చు పెట్టుకుని వస్తున్నావు ఈ స్థలానికి. ధన్యులు అవ్వాలి కదా, దేవుని పొందాలి కదా. వచ్చిన నీవు దేవుని వాక్యాన్ని విసుగు లేకుండా విన్నప్పుడే నువ్వు ధన్యుడు, ధన్యురాలు అవుతావు. ఆ రీతిగా జీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగౌండ, మహోన్నతుడా, ఈ ఉదయకాలం ముందు మా ఆత్మీయమైన జీవితంలో మేము ఏమి విసిగిపోతున్నాము, మాకు లేఖనాల ద్వారా మాతో మాట్లాడారయ్యా. ఇక నుంచి మేము అలాగే విసిగిపోతున్నామేమోనయ్యా. నీ మాటలు వినడంలో కానీ, దే విషయంలో కానీ, పరిచర్య చేయడంలో కానీ, ఇవ్వడంలో కానీ, దే విషయంలోనే సరే నీ విషయంలో విసుగకుండా నీ వాక్యాన్ని బట్టి నీ గద్దింపునకు లోబడి తగ్గింపు జీవితం కలిగి మేము నీ సేవలో ఈ నూతన సంవత్సరంలో మారు మనసు పొంది జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని, ఈ మాటలు బట్టి మేము ఆత్మీయంగా బలపడి విశ్వాస జీవితంలో ఇంకా ముందుకు బలముగా నడవడానికి, కొనసాగడానికి మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచి ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.